Hi friends, welcome to Crazy Sahasra. Please subscribe my channel, like and share your friends. Please support my channel. ఒక అమ్మాయి పెళ్లి అయిన తర్వాత కొత్త ఇంటిని తన ప్రపంచంగా భావిస్తుంది. తన భర్త ప్రేమతో, అత్తింటి ఆదరణతో జీవితం ఆనందంగా సాగాలని కలలు కంటుంది. కానీ ప్రతి అమ్మాయికి అలాంటి అదృష్టం ఉండదు. కొందరి జీవితాల్లో భర్త నిర్లక్ష్యం, బాధ్యత లేకపోవడం, అత్తింటి వేధింపులు రోజువారీ బాధగా మారిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ మానసికంగా ఎంతగా కుంగిపోతుందో, చివరకు ఆత్మహత్య అనే తప్పు నిర్ణయం తీసుకుంటే పిల్లల పరిస్థితి, ఆమె తల్లిదండ్రుల పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందో ఈ కథ చెబుతుంది. లక్ష్మి అనే యువతి చాలా ఆశలతో పెళ్లి చేసుకుంది. మొదట్లో భర్త రవి ప్రేమగా మాట్లాడేవాడు. కానీ కొద్ది రోజులకే అతని అసలు స్వభావం బయటపడింది. అతనికి పని మీద ఆసక్తి లేదు. సంపాదన గురించి ఆలోచన లేదు. రోజంతా స్నేహితులతో తిరగడం, అప్పులు చేయడం, ఇంట్లో గొడవలు పెట్టడం అతని అలవాటయ్యాయి. అత్తమామలు కూడా లక్ష్మిని ఎప్పుడూ తప్పుబడేవారు. నీ వల్ల మా కొడుకు ఇలా మారిపోయాడు. నీ ఇంటి వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. నీకు పనేం రావు అంటూ ఆమె మనసును గాయపరచేవారు. లక్ష్మి ఎంత సహించిందో ఆమెకే తెలుసు. భర్త మారుతాడని ఆశపడింది. పిల్లలు పుట్టిన తర్వాత అయినా బాధ్యతగా ఉంటాడని అనుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు పుట్టారు, ఒక బాబు, ఒక పాప. పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు చేస్తూ, భర్త కోపాన్ని భరిస్తూ ఆమె జీవితం నరకంగా మారింది. పిల్లలు చిన్నవాళ్లు అయినా ఇంట్లో జరుగుతున్న గొడవలను గమనించేవారు. తల్లి ఏడుస్తుంటే వాళ్లు కూడా భయంతో ఏడ్చేవారు. కాని ఎవరికీ ఆ చిన్న మనసుల బాధ కనిపించలేదు. ఒక రోజు రవి అప్పుల కారణంగా ఇంట్లో పెద్ద గొడవ పెట్టాడు. అత్తింటి వాళ్లు కూడా కలిసి లక్ష్మిని తీవ్రంగా అవమానించారు. ఆమె తల్లిదండ్రుల గురించి చెడ్డగా మాట్లాడారు. నీ వల్ల మా ఇంటి పరువు పోయింది అంటూ తిడుతూ ఆమెను మానసికంగా విరగ్గొట్టారు. ఆ రాత్రి లక్ష్మి ఒంటరిగా కూర్చుని చాలా ఏడ్చింది. తన జీవితానికి విలువ లేదని భావించింది. నేను లేకపోతే అందరికీ మంచిదేమో అనే ప్రమాదకర ఆలోచన ఆమె మనసులో పెరిగింది. కాని ఆమె ఆలోచించని విషయానికి ఒకటి ఉంది, తన పిల్లల భవిష్యత్తు. ఆవేశంలో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తు పొరుగువాళ్లు గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ప్రాణాలు దక్కాయి. కాని ఆ సంఘటన తర్వాత అందరి జీవితాలు మారిపోయాయి. చిన్న పిల్లలు తమ తల్లిని ఆసుపత్రిలో చూసి భయంతో వణికిపోయారు. అమ్మ మమ్మల్ని వదిలి వెళ్తుందా అనే భయం వాళ్ల చిన్న హృదయాల్లో ముద్రపడింది. పాఠశాలలో కూడా వాళ్లు సరిగ్గా ఉండలేకపోయారు. ఇతర పిల్లలు నవ్వినా, ఆడినా వాళ్లకు ఆనందం కనిపించలేదు. తల్లి బాధ వాళ్ల మనసులను గాయపరిచింది. పిల్లలకు తల్లి అంటే భద్రత, ప్రేమ, ప్రపంచం. అలాంటి తల్లి చనిపోవాలని ప్రయత్నించిందనే నిజం వాళ్లలో జీవితాంతం మానసిక భయాన్ని మిగులుస్తుంది. కొంతమంది పిల్లలు భయపడే స్వభావం కలిగి మారిపోతారు. ఇంకొందరు మౌనంగా ఉంటారు. మరికొందరిలో కోపం పెరుగుతుంది. ఇంకా దారుణమైన పరిస్థితి లక్ష్మి తల్లిదండ్రులది. తమ కూతురిని ప్రేమగా పెంచి, మంచి జీవితానికి పెళ్లి చేశారు. కాని ఆమె ఇలా బాధపడుతుందని తెలుసుకున్నప్పుడు వాళ్ల హృదయం ముక్కలైంది. మా అమ్మాయి ఇంత బాధలో ఉందని ముందే ఎందుకు గుర్తించలేకపోయాం అని వాళ్లు తమను తాము నిందించుకున్నారు. ఒక తండ్రికి తన కూతురు కన్నీళ్లు చూడటం కన్నా పెద్ద శిక్ష ఉండదు. ఒక తల్లికి తన బిడ్డ ప్రాణం తీసుకోవాలని అనుకోవడం కన్నా పెద్ద బాధ లేదు. లక్ష్మి తల్లి రోజూ ఏడుస్తూ, నువ్వు చనిపోతే మేమెలా బ్రతుకుతాం అని అడిగింది. ఆ సంఘటన తర్వాత లక్ష్మికి ఒక నిజం అర్థమైంది. ఆమె చనిపోతే సమస్యలు ముగిసేవి కాదు. అసలు బాధ అప్పుడే మొదలయ్యేది. పిల్లలు తల్లిని కోల్పోయి అనాథల మాదిరిగా పెరిగేవారు. భర్త మారకపోవచ్చు, అత్తింటి వాళ్లు మారకపోవచ్చు. కాని తన పిల్లల భవిష్యత్తు మాత్రం చీకటిగా మారేది. తన తల్లిదండ్రులు జీవితాంతం ఆ బాధతో బ్రతికేవారు. ఆమె చివరకు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. చావడం కాదు, బ్రతికి పోరాడాలి. ఆమె తన తల్లిదండ్రుల సహాయంతో పిల్లలను తీసుకుని బయటకు వచ్చింది. చిన్న ఉద్యోగం ప్రారంభించింది. మొదట్లో చాలా కష్టపడ్డా, తన పిల్లల కోసం నిలబడింది. క్రమంగా ఆమె జీవితం మారింది. పిల్లలు కూడా తల్లి ధైర్యాన్ని చూసి బలంగా ఎదిగారు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. అది కేవలం బాధను మరింత మంది హృదయాల్లో పంచుతుంది.
ముఖ్యంగా పిల్లలు జీవితాంతం మానసిక గాయంతో జీవించాల్సి వస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోయిన బాధతో కుంగిపోతారు. ఎంత కష్టం వచ్చినా మాట్లాడాలి, సహాయం కోరాలి, చట్టపరమైన సహాయం తీసుకోవాలి. కుటుంబం, స్నేహితులు, మహిళా సంఘాలు, కౌన్సిలర్లు ఎవరో ఒకరు తప్పకుండా అండగా నిలుస్తారు. ఒక మహిళ బలహీనురాలు కాదు, ఆమె ఒక కుటుంబానికి ఆధారం. ఆమె బ్రతికి ధైర్యంగా నిలబడితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది. జీవితం ఎంత కష్టంగా అనిపించినా